బండి సంజయ్ దొంగ నోట్ల విమర్శలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పనికి మాలిన మాటలాపి కరీంనగర్ కు ఏం తెస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రోజు బండి సంజయ్ మాట్లాడుతూ గత 2023 ఎన్నికల్లో మీరు ఎన్నికల కంటే ముందు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టి మరి దొంగ నోట్లను ముద్రించారు. బీఆర్ఎస్ అగ్రనేత ఒకరు ఆ నోట్లనే తీసుకొచ్చి ఇక్కడ పంచారు అని చెప్పేసి చాలా ఒక సంచలన ఆరోపణ అయితే మీ మీద చేశారు. బీఆర్ఎస్ పార్టీ మీద పోలీసులు ఆపారని కూడా. దానిపై మీరేమంటారు? బండి సంజయ్ అంటే ఆయన ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనుకుంటా. ఆయనకు దమ్ముంటే ఏందో విషయం ఏందో బయట పెట్టి మనం మాట్లాడమని రాదు. ఎందుకు ఈ గాసిప్స్, ఎందుకు ఈ పనికి మాలిన డైలాగులు ఎందుకు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి నువ్వు. ఆ రోజు అక్కడ ఉన్నది కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్. మరి దొంగలు ఎవరో నువ్వే బయట పెట్టు, ఎవరిదో ఆ ప్రింటింగ్ ప్రెస్ నువ్వే చెప్పు. విచారణ ఏమైనా కోరుతున్నారా ఈ దొంగ నోట్ల ఆరోపణ? ఈ సన్నాసి మాటలు, పనికి మాలిన ఫాల్తు ముచ్చట్లు తప్ప కరీంనగర్ కు ఒక బడి తెచ్చే ముఖం లేదు, ఒక కళాశాల తెచ్చే ముఖం లేదు, సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తెచ్చే ముఖం లేదు, కనీసం ఒక మంచి పని చేస్తే చెప్పుకోనికి తెలివి లేదు. మంత్రి అయినాక కూడా ఎన్ని రోజులు ఇదే మొరుగుడు, ఇదే పిచ్చి మాటలు. సీఎం ఏమో